ఆల్ ఆర్ డెడ్. ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. విమానం ఎక్కిన వారందరూ మృత్యువాత పడ్డారు. చావు కబురు చల్లగా చెప్పేశారు అహ్మదాబాద్ సిపి. ప్రయాణికులందరికీ సజీవ సమాధి కట్టినట్టే అనుకున్నారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం బతికి బయటపడ్డాడు అంటూ మరొక కబురు వచ్చింది. 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కూలిన తర్వాత శిథిలాల నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళాడు రమేష్ అనే మృత్యుంజయుడు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 242 మందితో లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా విమానం. మధ్యాహ్నం 1:17 టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలిపోయింది. భారీ పేలుడు కారణంగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇద్దరు పైలట్లు 10 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది విమానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా విమానంలో ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడా పౌరుడు, 2 శిశువులు సహా 13 మంది చిన్నారులున్నారు. విమానంలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని TV9 తో చెప్పారు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్. ఎయిర్పోర్ట్ కు సమీపంలోని సివిల్ ఆసుపత్రి దగ్గరున్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కుప్పకూలిపోయింది విమానం. హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో మెడికోలు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపు పూర్తయితే తప్ప ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారన్న స్పష్టత వచ్చే ఛాన్స్ లేదు. విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. మృతుల వివరాల కోసం ఫోన్ నెంబర్ 07923251900, మొబైల్ నంబర్ 9978405304 ద్వారా సంప్రదించవచ్చని గుజరాత్ సీఎం కార్యాలయం తెలిపింది.